అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి నిధులనేవి అయితే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి ఈ ప్రభుత్వం. సో, మనకి ఈ యొక్క నిధులనేవి ఎప్పుడు పెంచబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీనివల్ల నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకిక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క పెన్షన్‌దారులందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి రూ. 2,000 అయితే తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకున్నట్లయితే రూ. 3,000 వరకు కూడా వస్తుందండి. అయితే ప్రస్తుతం రూ. 2,000 తీసుకుంటున్న వారికేంటంటే 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. అటు రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచబోతుందండి. సో, దీనివల్ల మనకి పెద్ద మొత్తం నిధులనేవి అయితే అందించే అవకాశం ఉందన్నమాట. సో, వారి యొక్క అవసరాలు కూడా తీరుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందండి. అయితే ఈ యొక్క నిధులనేవి అయితే ఇప్పటికే విడుదల చేయవలసి ఉంటుంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఎన్నికల్లో మనకి అనేక పథకాలనేవి అయితే హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, అన్నీ కూడా అమలు చేయడానికైతే కాస్త సమయం అయితే పట్టనుందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కీలక అప్డేట్ అయితే జారీ చేసే అవకాశం ఉందనమాట. సో, ఎవరైతే అర్హతలు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి పంపిణీ కార్యక్రమం కూడా మనకి రేపు ఎల్లుండిలోగా చేపట్టే అవకాశం ఉందనమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.